స్వచిత్తము చొప్పున చేయక దైవ చిత్తము చొప్పున చేయాలి. మూర్ఖుని ఆలోచన ఏంటంటే రిజల్ట్ పాపం. మూర్ఖుడు తలంపులలో ఉండేటటువంటిది అతిశయం. ఈ మూర్ఖుల ఆలోచనలో వివాదాలు పుట్టించడం దైవ చిత్తం కాదమ్మా. భేదాలు పుట్టించడం దేవుని చిత్తం కాదు. కలహాలకు భేదాలకు ఇవి చాలా మందికి అందుకే ఉన్నాము మేము అన్నట్లు ఉంటారట కొంతమంది. ఎందుకు? పోరుకు కాదు, కలహాలకు సిద్ధపడడం, వివాదాలు పుట్టించడం, వివాదాస్పదం విషయాలను చేయడం చాలా మందికి బాగా బాగా అలవాటుగా చేస్తున్నారు. దేవుని సంఘాన్ని అల్లరి చేస్తున్నారు. దేవుని సంఘాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ అవుతున్నాయి. వివాదాలు మన అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో కనబడుతున్నాయి. వివాదాస్పదమైనటువంటి దేవుని సంఘం. ఇది దేవుని చిత్తమా? అవసరము. ఎముకలకు కుళ్ళు. ప్రమాదకరం ఏంటంటే చివరికి ఎవరికైతే ఈ వాంగోలికతనం ఉంటుందో, ఎవరికైతే ఈర్ష్యా స్వభావం ఎవరికి ఉంటుందో, అసూయ స్వభావము ఎవరికైతే ఉంటుందో, గ్రద్ద కంటే ప్రమాదకరం. శరీరాన్నే తినేస్తుంది కానీ నీలో ఉన్న ఎముకలను కూడా కుళ్ళు పట్టించేయగలిగిన ప్రమాదకారి అసూయ. ఉండవలసినడు పాలానికి బయటకు వెళ్ళిపోయా, పరలోకంలో ఉండవలసినడు పాతాళానికి వెళ్ళిపోయా. కారణాలు ఏంటంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఈ వాక్యం విన్న తర్వాత నేను ఆలస్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఇవన్నీ సేవకుడు నన్ను బాప్తిసం. ఎవరయ్యా ఇంకా బాప్తిసం పుచ్చుకున్నవాడు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని వాక్యం వింటున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి కాపరితో అభినవ సంబంధం కలిగిన వాళ్ళుగా కూడా ఉండి చాలా మంది వాయిదాలు వేస్తారు దేవునిలోకి సంపూర్ణంగా రావడానికి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం జరగాల. అది ప్రభు చేతిలో, ప్రభు ద్వారా పెరుగుతున్న వాటి. ఈరోజు దైవ చిత్తమా స్వచిత్తమా? నేనేం చేయాలి? స్వచిత్తమా దైవ చిత్తమా? స్వచిత్తం వివాదం, స్వచిత్తం అసూయ, స్వచిత్తం అతిశయం ఇవద్దు దయచేసి. దైవ చిత్తం ఏంటి? దైవ చిత్తం అంటే దేవుని వాక్యం వినడం దైవ చిత్తం. ఏంటి దైవ చిత్తం అంటే విశ్వాసం ఉంచడం దైవ చిత్తం. దైవ చిత్తం ఏంటి? దైవ చిత్తం అంటే ప్రభు నామములో ధరించిన జీవితం బాప్తిసం.